మేడ్చల్ జిల్లా సూసైడ్ అప్డేట్స్. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గత 12 సంవత్సరాల క్రితం రూపాదేవిని ప్రేమించి వివాహం చేసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారు. కొంపల్లిలోని గత సంవత్సరం కాలంగా పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉండేది. గత నెల రోజుల క్రితమే ఆల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12 లోని నివాసం ఉంటూ ఉంది. మృతురాలికి రూపాదేవికి కుమారుడు యోజిత్, రిషిక కుమార్తెలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా సమాచారం. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవిని మృతిని తెలుసుకుని కొంపెల్లిలోని రెనోవా ఆసుపత్రిలోని ఉన్న ఎమ్మెల్యేని మేడిపల్లి సత్యాన్ని పరామర్శించినటువంటి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి రేపు ఉదయం తరలిస్తారని సమాచారం. వాటర్ కింద పెట్టాలి.